హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. సో దేవుడైన యెహోవా వారి నామము, యేసుప్రభు వారి నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. అంటే ఇక్కడ ఆయన నామం బలమైన దుర్గం అంటే ఇక్కడ ఏంటి? ఏ శత్రువులు చేసే అటాక్ కానీ, హాని కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించదు. కాబట్టి ఇక్కడ ఏంటి? మనం ఆయనను ఎక్కువగా ఆశ్రయించినట్లయితే ఏంటంటే, మనం ప్రతి ఒక్క క్షణంలో ఆయనను ఆశ్రయించినట్లయితే ఏంటంటే, ఎలాంటి శత్రువు పన్నాగాలు కానీ, శత్రువు హాని కానీ మనల్ని ఏమీ కూడా చేయలేదు. ఎందుకంటే యేసుప్రభు వారి నామము బలమైన దుర్గము, దేవుడైన యెహోవా వారి నామము బలమైన దుర్గము. సో మనం ఆయనను ఆశ్రయించినట్లయితే ఇక్కడ ఏంటంటే శత్రువు హాని కానీ, పన్నాగం కానీ, అటాక్ కానీ ఏది మనల్ని ఏం చేయలేదు. మనం సురక్షితంగా ఉంటాము, మనం సేఫ్గా ఉంటాము. కాబట్టి మనం వీలైనంత ఎక్కువగా మనం యేసుప్రభు వారిని ఆశ్రయించాలి. మనం ప్రతి ఒక్క విషయంలో ఆయనను ఆశ్రయించినట్లయితే ఏంటంటే మనం ఖచ్చితంగా సురక్షితంగా ఉంటాము. ఎందుకంటే ఆయన నామము బలమైన దుర్గము. కాబట్టి ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీ నామము బలమైన దుర్గము కాబట్టి మేము ప్రతి ఒక్క క్షణంలో మిమ్మల్ని ఆశ్రయించి మేము మా పైన ఉండే శత్రువు అటాక్స్ కానీ, హాని కానీ, పన్నాగాలు కానీ ఏవి కూడా ఫలించకుండా మేము సురక్షితంగా ఉంటాము అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరము కూడా మేము ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని ఆశ్రయించుటకు, మీ నామాన్నే మేము ఆశ్రయించుటకు సహాయం చేయండి. మీ బలమైన దుర్గంలో మేము ఉండి ఎల్లప్పుడూ సురక్షితంగా జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.